వాళ్ళు ఏవీ లేవు, ఒకటి కూడా లేదు. కానీ కనీసం ఇప్పుడు ఈ నీళ్ళ విషయంలోకి వస్తే నీళ్ళ దోపిడీ చేస్తున్నటువంటి ఆంధ్ర, ఇంతకుముందు మనం ఆంధ్ర వాళ్ళు నీళ్ళు దోపిడీ చేస్తున్నారు, ఉద్యోగాలు దోపిడీ చేస్తున్నారని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాక కనీసం ఇప్పుడైనా వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి ఆ రాయలసీమ పథకాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తుంటే మన వాళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. అది లాస్ట్కి వాళ్ళు స్టార్ట్ చేసే టైంలో నన్ను ఏమంటారు అనేటువంటి ఆలోచనతో మొన్న అక్టోబర్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. వెల్టూరు గుందిమల్ల బ్రిడ్జి మేము ఇక్కడ కడుతున్నాం ఖచ్చితంగా అని చెప్పి కట్టడం జరిగింది. అది చెప్పడం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ అయితే ఆ మాట నిలబెట్టుకోవడానికి కనీసం నీళ్ళన్నా దక్షిణ తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్ళన్నా ఇవ్వడం కోసం కేసీఆర్ గారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా దీనికి నిధులు విడుదల చేసి కొబ్బరికాయ కొట్టాలి. ఇంకోటి అంతలోపు రేపు జనవరి 3వ వారంలో కొల్లాపూర్ నుండి అల్లంపూర్ వరకు పాదయాత్ర ఉంటుంది. మిగతా అన్ని పార్టీలు కూడా అఖిలపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ ఇది మన వెల్టూరు గుందిమల్ల సాధన సమితి తరఫున పాదయాత్ర చేస్తున్నాం. దానికి కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.